నాకు గౌరవించాను, నేను గౌరవించాను. వెళ్ళిపోండి ఇక్కడ నుంచే. పరాయి వాళ్ళు మా ఊరికి వస్తే క్వశ్చన్ వేస్తాం, ఎవరికైనా క్వశ్చన్ వేస్తారు. అది ఎవరైనా క్వశ్చన్ వేస్తాం. అది వెళ్ళిపోండి పద్ధతి కాదు ఇది. చుట్టం అంటావో ఇది అంటావు అది అంటావు, అబద్ధాలు ఎందుకు చెప్తారు? మాకు తెలుసు చుట్టం కాదు తెలుసు. మరి ఏమైతే మత విశ్వాసులు మత ప్రచారానికి వచ్చారు, మీకు ప్రచారం ఏదో పని. వెళ్ళిపోండి ఫస్ట్, మీరు వెళ్ళిపోండి, ఉండద్దు వచ్చారా. వెళ్ళండి ఏదో పర్మిషన్ తీసుకున్నావు నువ్వు? పర్మిషన్ తీసుకున్నావా? పోలీసులనా తీసుకుని వచ్చావా పర్మిషన్? తీసుకొని రా. మా పర్మిషన్ తీసుకో ఫస్ట్. ఇలా ఊర్లో తీసుకో పర్మిషన్. మా పర్మిషన్ మాకు తెలియక నువ్వు ప్రచారం చేస్తావు కదా. మేము చెప్పుతాం కదా, మీరు అంటున్నావు మత ప్రచారం చేసి హక్కు ఉన్నది నువ్వే కదా. వేరే ఊరికి వెళ్ళి చేసుకో, మా ఊరిలో చేయలేదు కదా. వెళ్ళిపో బండి వెళ్ళిపోండి. ఇదే బతుకు మీకు. వెళ్ళిపోండి. మా బతుకులు ఇలాగే ఉంటాం, మీరు మంచిగా బతకండి. మాకు అదే. మీరు వెళ్ళిపోండి ఫస్ట్, వెళ్ళిపోండి. మీకు సిగ్గులేదు. జాతరలో పొట్టేసుకొని మతం మారిపోయి మీరు ప్రచారం చేస్తారు. మన జాగ్రత్త ఉండగా గొడవ ఉండగా సిగ్గులేదు ఎవరికి ఉన్నావు. ఏటాకర పొట్టించారే. చదువుకున్నాం కాబట్టి క్వశ్చన్ వేస్తారు. ఇంతమంది 40 క్వశ్చన్ వేసారా? ఎందుకు? చదువుకోలేదు కాబట్టి. నేను చదువుకున్నాం కాబట్టి క్వశ్చన్ వేస్తాను. వెళ్ళిపోండి. లేదు వెళ్ళిపో. మీకు వచ్చు కదా, మీ ఊరు చూసుకోండి, మీ సొంత ఊరిలో చూసుకోండి. పరాయి ఊరిలో ఎందుకు తిరుగుతారు మీరు? మీ సొంత ఊరిలో చూసుకుని వెళ్ళిపోండి. ఏ ఊరు పరాయి ఊరిలో వద్దు, వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఊరిలో క్వశ్చన్ వేస్తారు. వెళ్ళిపోండి. అదే మా అక్క, అది వెళ్ళిపోండి. ఏడు లేదు మాకు డౌట్. మాకు తెలుసు ఎందుకు వస్తారు, ఎప్పటి నుంచో వస్తున్నారు చూస్తున్నాం. ఎప్పటి నుంచో వస్తున్నారు చూస్తున్నాం కూడా, మేము గమనిస్తున్నాం ప్రతిదీ. మీరు చెప్పక్కర్లే నిజాలు. వెళ్ళిపోండి. ఎందుకు ఆవిడ నీలచండపురం ఆవిడ మతం మారింది, ఇక్కడికి వచ్చింది. ఎందుకు రావాలి మీరు? తను వస్తుంది మీ దగ్గరికి రాని. అది తనకి ఎందుకు? తన కోసం మీరు ఎందుకు రావాలి? ఏటి వద్దా? వెళ్ళిపోండి. భర్త వద్ద పిల్లలు వద్దా? వెళ్ళిపోండి. అవసరమైతే వాళ్ళకి మీ ఊర్లో ఇల్లు కట్టమని ప్లేస్ ఇవ్వండి అంతే. అది మెల్లికి మా చుట్టాలే మారిపోతున్నారు ఈ ఊర్లో, తెలుసా? మాకు తెలియకుండా మా పండుగలు మర్చిపోతాం ఇక్కడ. లేదు వెళ్ళిపోండి మీరు ఫస్ట్. నేను అడిగేసి వచ్చాను కుర్రాలకి, ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే చెప్పారు మొత్తము. వాళ్ళు క్రైస్తవులు పాస్టులు వచ్చారని చెప్పారు. ఇక్కడ నుంచి పరాయి ఊరి నుంచి పాస్టులు రావడానికి లేదు, ఇక్కడ వీల్లేదు అంతే. అడ్డుకుంటాం కూడా. ఒకసారి చెప్తాం, వినకపోతే 2సారి కొట్టడమే. అది నిజం చెప్తాం. వెళ్ళిపోండి ఫస్ట్, వెళ్ళిపోండి. లేదు ఇంతకుముందు ఒక క్రైస్తవుడు లేడు ఈ ఊర్లోనా. ఇప్పుడు తయారవుతున్నారు మా చుట్టాలు, మా బంధువులే మాకు వ్యతిరేకంగా. లేదు వెళ్ళిపోండి. మాట్లాడొద్దు, వెళ్ళిపోండి. నువ్వు తెలుసు కదా, ట్రైబ్లే కదా, వెళ్ళిపో. తెలిసింది మాట తెలుసు మీకు, తెలిసి మరీ మాట్లాడుతున్నావు నువ్వు కూడా. వెళ్ళిపోండి. ఏంటి మా మత ఆచారాలు మీరు నాశనం చేస్తే చూస్తూ ఊరుకోవాలి ఏంటి? మా కట్టుబొట్టు మీ క్రైస్తవులే. వెళ్ళిపోండి. ఎందుకు నాశనం చేస్తారు? ఇక్కడ మా కుటుంబంలో మతం మారిపోయి మా పూజలు చేయడం మానేస్తారు, బొట్టేసుకోరు, ఈ జాగరణ పూజ చేయరు. వెళ్ళిపోండి ఫస్ట్ మీరు. మేమందరం కూడా హిందువులు. మరి హిందువులకు ఉన్నది ఏమి? ఎందుకు మారే మతం? ఎందుకు మారావు? ఏం వచ్చిందని తెలుసుకున్నాము. ఏం సత్యం? యేసు ప్రభు పరలోకమా? తెలుసుకున్నావా? పరలోకం చూసి వచ్చావు నువ్వు? పరలోకం చూసి వచ్చావా? బైబిల్లో ఉంది కదా. పరలోకంలో బతుకున్నప్పుడే నువ్వు హ్యాపీకి బతుకు. ఆ చచ్చిపోయిన తర్వాత నరకమా పరలోకం అనవసరం. నువ్వు బతుకున్నప్పుడే బతుకు. చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకమో స్వర్గమో ఎక్కడ చూసి వచ్చావు ఏంటి? ఏ బొక్క లేదు, వెళ్ళిపోయి. నువ్వు నచ్చదు. నేను చదువుకున్నా నాకు చెప్తే బట్టే బొక్క వేసి ఎరుపు కేసు ఎవడ దెబ్బెల్లో బొక్క వేసి దెబ్బే వేసంతా మళ్ళీ ఇప్పుడే అన్నావా? మత ప్రచారం చుట్టమంతా మళ్ళీ చూస్తాం. మళ్ళీ మాకు చెప్తాం చోదులు గొప్ప సానుభూతు సాని బైబిల్ పట్టి చెల్లిపా దెబ్బేదా ఏంటి? మీకు మా రామాయణం నచ్చలేదా? మహాభారతం మీకు నచ్చదు? మీకు మన హిందూ దేవుళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఏమి అంత మేము ఎదవలు మేము మీరు అంటున్నా పరలోకము నరలోకము. ఏం పరలోకం నరలోకము? వెళ్ళిపో. మేము చదువుకున్నాం. వెళ్ళిపో. నువ్వు చదువుకున్నావు, నాకు అర్థం అవుతుంది. వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపో. మీరే డిస్కషన్ చేస్తున్నారు. మరి వెళ్ళిపో. అయితే ఉంటే వెళ్ళిపోండి మీరు. వెళ్ళిపోండి. లేదు మీరు మాతో వాదిస్తామంతే ఉండండి. నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను. అది మీరు తాళం ఫోన్ చేస్తాను. తాళం జోకం కదా నువ్వు కూర్చోరా. రండి కూర్చొని ఉండండి. రండి ఫోన్ చేస్తాను. రండి భయపడకు. తాళం కూర్చో. టీ ఇస్తాం రా. కూర్చోరా. టీ కాదు రా కూర్చో. అమ్మాయి వచ్చి వరకు కూర్చో. లేదా పదండి, నేను ఎస్ఐ గారు పద. ఇక్కడికి పిలిపిస్తాము.
ఇక్కడికి పిలిపిస్తాను రండి కూర్చోండి లక్ష్మీపురం తీసుకెళ్తాను రా. తీసుకెళ్ళి పద. నేనేం తప్పు చేశాను? రావాలి ఇప్పుడు. రా వెళ్తాం రా. పదండి. రా బ్రదర్, జోక్ కదరా, ఆ. వెళ్దాం రా. అప్పుడు నువ్వు పిలుస్తావు, అప్పుడు ఏం చెప్తావు అక్కడ? దేనికి? లేదు సార్, ఆ ఊరికి వెళ్ళాను, నాకు ఎందుకు ఇలాగ అక్కడ నువ్వు మాయమాటలు చెప్తావు, నిజాన్ని చెప్పావు. నేనేం ఇప్పుడే అబద్ధాలు చెప్తాను. నువ్వు వెళ్తావు ఉండరా, వెళ్ళిపోతే చెప్పావులు. ఇప్పుడు కారణం లేదు కాబట్టి అక్కడ నువ్వు ఏదో చెప్తావు, అది అబద్ధం. నువ్వు లోపల మతం మారుస్తావు. వెళ్ళిపోండి మీరు. నువ్వు ఎస్సీ, అతను ఎస్టీ జాతాపు. ఎందుకు కంపు చేస్తాను? నీకు తెలుసా ట్రైబులు? నువ్వు పుట్టుపూర్వ జాతా తెలుసు కదా. మతం మారిపోయి దశంబగల కోసం ఎరుపుకు ఇద్దరే బైబుల్ బొక్క. నాకు కోపం తెప్పించి వెళ్ళిపోమంటున్నామా? దెబ్బండి మీరు, దెబ్బండి. ఇంకోసారి వస్తే చెప్పు తీసుకుంటాను, దెబ్బండి. జోక్ కాదు, చెప్పు తీసా దెబ్బండి. జాతాపుతో పుట్టేసి నువ్వు కూడా మతం మారిపోయి మళ్ళీ వస్తాయి, దెబ్బండి. ఎరుపులా కదా బోక మాటలు ఇక్కడ, దెబ్బండి. వెళ్ళిపోండి ముందు. మేము చదువుకున్నాం, మాకు చెప్తారండి మీరు. ఏవో డొంక చెప్తారు. పరలోకం నరలోకం, బొక్క పరలోకం. బతుకున్నప్పుడే లేదు స్వర్గము, చచ్చిపోతే స్వర్గం వెళ్తావా? బతుకున్నప్పుడు బతకాలి స్వర్గం. ఏ స్వర్గం లేదు, నాకేం లేదు. ఎవడు చెప్పాడు? యాదవ మతం పట్టుకుని దెబ్బండి మీరు. చెడ్డ ఉంటది, ఆడ ఉన్న